మన జయశంకర్ సార్ అట్లాంటి వాళ్ళు, తర్వాత మన ఇంకోసారి ఆయన చనిపోయాడు, ఆయన బిఆర్ జనార్దన్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ వాళ్ళందరూ గుర్తు చేసుకుంటూ అని మనం ఒక డిస్కవర్ చేస్తే బాగుంటుంది. ఆయా మండలాలలో మనం క్రియాశీలకంగా ఒక పనిచేసి వీళ్ళని గుర్తించే పనిలో ఉండాలి. మనం సైలెంట్ అయినామనుకోండి, సైలెంట్ అయితే ప్రభుత్వం యొక్క లక్షణం మనకు తెలియదు. ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వాన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీకే ప్రభుత్వం అయినా మనం సైలెంట్గా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. తప్పు కాదు, వాళ్ళు చేసుకుంటారు. మనం అయిన తర్వాత మనం అది అట్లా జరిగేది ఉంటే ఇట్లా జరిగేది ఉంటే అది మన చేతులకు పోయిన తర్వాత అది మన చేతిలో ఉండదు. మనం ఊరికే మన మాటలకే పరిమితం. కాబట్టి అట్లా కాకుండా మొత్తం మనం క్రియాశీలకంగా ఉండి ఈ కేటగిరీలు మనం గుర్తించి మనం భవిష్యత్తులో పనిచేయాలి అనేది ఒక సమాలోచన జరిగింది. ప్రాథమికంగా దీని దృష్టిలో పెట్టుకొని దీని అభిప్రాయాలు తెలియజేస్తే మనం ఒకటి ఏ ముఖ్యాంశాలు రాసుకొని మన జిల్లా కమిటీ స్టీరింగ్ కమిటీ నుంచి ఎదురాల్సి దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏమైనా ఉంటే సార్ చెప్తాం. ఫస్ట్ దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. అంతా మీ అభిప్రాయాలు చెప్పండి. సత్యసారు 1996లో తెలంగాణ జనసభ ప్రజల ప్రాంతంలో విజయవాడ గల్లీలో ఏర్పాటు చేసినప్పుడు గౌసారు కొద్దిమంది మిత్రులతో పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేసినారు. ఆ రోజు గజ్వేల్లో తెలంగాణ ప్రాంతంలో గజ్వేల్లో చాలా 30 మంది మాత్రమే ఉద్యమంలో పాల్గొంటారు. ఇక్కడ కాంగ్రెస్ అప్పుడు బలంగా ఉన్న సందర్భం కాబట్టి ఇక్కడ ఉద్యమానికి ముందుకు వచ్చే వ్యక్తులే తక్కువ ఉండే. నేను చూసినటువంటి దాంట్లో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మాదాసీను నరసింహరావు వాళ్ళతో కలిసి అనేక సందర్భాల్లో పనిచేయడం జరిగింది. ముఖ్యంగా చనిపోయిన నారాయణ రెడ్డి సార్ అయితే ఆ స్టేజ్ ఖర్చు కూడా ప్రతిరోజు కనీసం నిమ్మకాయలకు నిమ్మరసం ఇస్తే రిలే దీక్షలో చాలా ఆయన సేవ తెలంగాణ ఉద్యమంలో మరవరాంది. అట్లాగే మరొక కళాకారుడు నాకైతే ఆయన పాట వింటే ఇట్లా రోమాలు ఇంకా వస్తుండే. పాపం రాయపూర్ పిల్లవాడు అమరులారా వీరులారా అనేటువంటి పాట ద్వారా భూమేష్ కాబట్టి అటువంటి వాళ్ళు మనం ఖచ్చితంగా వాళ్ళు చనిపోయి ఈ రోజు లేకున్నా కూడా గుర్తింపు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదేమైనా కూడా గత ప్రభుత్వం నిజమైనటువంటి ఉద్యమకారులకు సరి అయిన స్థానం లభించలేదు ఆ ప్రభుత్వం. దానికి ఉదాహరణ మహారాష్ట్రను ఒక జేసీ ఏర్పడినప్పుడు నర్సారెడ్డి ఉండి జేసీ కమిటీ చైర్మన్గా మహారాష్ట్రను ఉంచాలంటే వద్దన్నాడు సార్. ఎందుకంటే నువ్వు కూడా లీడర్ అవుతావు, ఎక్కడ లీడర్ అవుతావు ఆయన వద్దన్నాడు. కానీ వాస్తవానికి మహారాష్ట్రను గజ్వేల్ ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు రావాల్సిందే, నరసింహరావు కూడా. కానీ ఆ ప్రభుత్వంలో రాలేదే నా వ్యక్తిగత అభిప్రాయం. సో కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ ప్రభుత్వానికి అయినా కూడా మనం ఇంకా మనం అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సామాజిక తెలంగాణ గురించి పాల్గొన్న మాటువంటి వాళ్ళపై భౌతికమైన తెలంగాణ వచ్చింది కానీ సామాజికమైనటువంటి తెలంగాణ రాలేదు. అలాంటి తెలంగాణ వస్తే మా గుండ్రాజానికి ఈరోజు పని ఉండకపోతుంది. కానీ సామాజిక తెలంగాణ కొరకు మనం ఇంకా కలిసి పనిచేయాలి. ఈ ప్రభుత్వం మనకు గుర్తింపు కొరకు నిజమైనటువంటి ఉద్యమకారులకు గుర్తింపు కొరకు మీరందరూ కూడా ముఖ్యంగా పార్టీలలో ఉన్న మేమంటే ఉద్యోగస్తులు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా కృషి చేసి నిజమైన ఉద్యోగకారులకు గుర్తింపు వచ్చే విధంగా, అదేవిధంగా సామాజిక తెలంగాణ కొరకు ఈ వేదికను ఉపయోగించుకుని ముందు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు.